భద్రావతి ఫ్యామిలీ, రామరాజు ఫ్యామిలీ చాలా కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ప్రేమ ఏంటి పోలీస్ స్టేషన్‌లో ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే రామరాజు అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని చూసి భద్రావతి మమ్మల్ని ఎందుకు ఇలా పిలిపించారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ప్రేమ మీ విశ్వక్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అందుకే విశ్వక్‌ని అరెస్ట్ చేయడానికే పిలిపించామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే ఇదేంటి వాళ్ళ అన్నయ్య మీద కేసు వేయడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా ఏంటి ప్రేమ నా మీద కేసు వేసిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అవును ఈ అమ్మాయి మీ మీద కేసు వేసింది కాబట్టి మీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేయాల్సి ఉంటుంది. అందుకే మీకు తర్వాత కూడా నాన్ బెయిలబుల్ వారంటీ కూడా వస్తుంది. మీకు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈ అమ్మాయి వేసిన కేసు బట్టి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం దీనికి ఒక్క పరిష్కారం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అదేంటంటే చందుని బయటికి తీసుకొని రావడం మాత్రమే. చందుని బయటికి తీసుకొని వస్తే ఈ అమ్మాయి కేసు కూడా వాపస్ తీసుకుంటుందంట. లేదంటే ఇప్పుడు విశ్వక్ని పోలీస్ స్టేషన్లో వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ అయితే చాలా సంతోషించి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం మౌనంగా అవును నేను అలా అయితేనే ఈ కేసును వాపస్ తీసుకుంటాను. లేదంటే విశ్వక్ని కూడా అదే మా అన్నయ్యను కూడా పోలీస్ స్టేషన్లో వేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం లేదు వాడు ఎలాగైనా అక్కడే ఉండాలి. నేను పోలీస్ స్టేషన్లో వేసిందే వాడిని అలా వాడు అక్కడ ఉండడానికి వాడికి పెళ్లి కూడా జరగకూడదని అలా వేశాను. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేను కూడా కావాలంటే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు.